రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క జిల్లాలకు వస్తున్నట్లుగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. బోరజ్ మండలం పూసాయిలో హైలైట్ ప్రాజెక్ట్ కింద కొత్త రెవెన్యూ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారని తెలిపారు. గురువారం ఆయన పూసాయిలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక పూసాయి గ్రామ ప్రజల కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలు తెలియచేయాలని కోరారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూసాయి ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని కూడా సందర్శించనున్నారని ఆయన తెలియజేశారు. పూసాయి గ్రామం బోరజ్ మండలం ఈ గ్రామానికి రేపు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఇద్దరు కూడా పూసాయి గ్రామానికి వస్తున్నారు. ఇక్కడ మోడల్ భూభారతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేసే కార్యక్రమంలో భాగంగా మోడల్ మండలంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మండలాన్ని ఎంపిక చేయడం జరిగింది. బోరజ్ మండలం అంతా కూడా పెద్ద ఎత్తున రేపు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా పేరు పేరున పూసాయి గ్రామానికి తరలి రావాల్సిందిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి సీతక్క గారికి మీ వినతులు అందజేయాల్సిందిగా, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించింది. వాటన్నిటినీ ఆశీర్వదించడానికి ప్రజలందరికీ కూడా బహిరంగంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాము. పూసాయి గ్రామానికి రేపు రండి. రేపు బ్రహ్మాండమైనటువంటి పూసాయి గ్రామంలో ఒక సభ ఉన్నది. సభకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అట్లాగే రెవెన్యూ మంత్రి గారిని, సీతక్క గారిని ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్, ఎల్లమ్మ ఆలయము ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయము, 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఆలయము. రేపు ఇద్దరు మంత్రులు కూడా ఎల్లమ్మ యొక్క దర్శనం చేసుకొని తప్పకుండా వారి ఎల్లమ్మ యొక్క ఆశీర్వాదం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. తప్పకుండా ప్రజలందరూ కూడా, అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఈ రోజు ఏర్పాట్లని పరిశీలించడానికి పూసాయి గ్రామానికి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎల్లమ్మ టెంపుల్ దర్శనానికి కూడా మేము వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఎల్లమ్మ వారిని ఇప్పుడు కూడా దర్శనం చేసుకొని ఏర్పాట్లను పరిశీలిస్తా ఉన్నాము. తప్పకుండా పూసాయి గ్రామంతో పాటుగా బోరజ్ మండల ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై ఇక్కడి పూసాయి గ్రామంలో ఇప్పుడే గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ గారు సమస్యలు వివరించడం జరిగింది. బేల నుంచి పూసాయికి 2 కిలోమీటర్ల బేల ఎక్స్ రోడ్ నుంచి పూసాయికి 2 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్డు నిర్మాణం కానీ, అలాగే చేల్నెల్లకి సీసీ రోడ్ల నిర్మాణం కానీ, శ్మశాన వాటికి బ్రిడ్జ్ నిర్మాణము, అలాగే వాటర్ ట్యాంక్ నిర్మాణము చాలా పెద్ద సమస్య ఉన్నది. దానికి కలెక్టర్ గారి అంగీకారం కూడా తెలపడం జరిగింది. అలాగే రూరల్ వాటర్ సప్లై, గ్రామీణ నీటిపారుదల సప్లై, నీటి సరఫరా సప్లై మంత్రివర్యులైనటువంటి సీతక్క గారి దృష్టి కూడా తీసుకెళ్లి తప్పకుండా వాటర్ ట్యాంకర్ శాంక్షన్ అయ్యేటట్టు చూస్తాం. అట్లాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ గ్రామానికి 40 ఇండ్లు కేవలం వీళ్ళ కోరిక పెద్దదేం కాదు, మన్నించదలిగిన కోరికనే. 40 ఇండ్లు తప్పకుండా వచ్చేటట్టు అందున ఈ గ్రామాన్ని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ గ్రామాన్ని మిగతా గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలా. 40 ఇండ్లు కూడా గుంట భూమి లేని వాళ్లకు రాసిండ్రు.
ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ